పరిశుద్ధ లేఖన భాగముల నుంచి యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలుచునుండురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. రైట్, ఇటు చూడండి. యేసు ప్రభువు వారు శిష్యులకి ఈ మాట ఎప్పుడు చెప్పారు? యేసు ప్రభువు వారు శిష్యులకి ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఆయన పునరుద్ధానుడు అయ్యాక ఒక ముందా? పునరుద్ధానుడై లేచిన తర్వాత. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత యేసు ప్రభువు వారు శిష్యులందరూ గదిలో కూర్చుని సంతోషపడుతున్నారా, బాధపడుతున్నారా? చెప్పండి. అందరూ బాధపడుతున్నారు. భయపడి వారు భయపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఆరోహణుడైన వాడు ఆయన వారి దగ్గరికి వచ్చి, రెండవసారి మీకు సమాధానము కలుగునుగాకని చెప్పి, నా ప్రభువు శిష్యులు భయపడుతుంటే వారి మీద ఊదాడు. చెప్పండి, ఏం ఊదాడు? అమ్మా, పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడు. భయపడుతున్న వారిని భయపడొద్దని చెప్పి పరిశుద్ధాత్మను వారి మీద ఊది వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అధికారం ఇస్తున్నాడు శిష్యులకి. వెళ్ళండి, మీరు వెళ్ళి మీరు ఎవరి పాపములను క్షమిస్తారు అవి వారికి క్షమించబడతాయి. నేను ఇస్తున్నాను అధికారం. ఎందుకో తెలుసా? తండ్రి నన్ను ఏ ఉద్దేశంతో పంపించాడో, తండ్రి నాకే అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని మీకు నేను ఇస్తున్నాను. ఎంత అద్భుతం అండి! యేసు ప్రభువు వారు ఆరోహణమైన తర్వాత శిష్యులకి ఇచ్చిన మంచి అధికారం, గొప్ప అధికారం. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడేమో వెళ్ళండి, నా నామం పేరిట వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ప్రతి విధమైన రోగులను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి వెళ్ళండి, నా నామం పేరిట మీరు భూదిగంతముల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి అని పంపించిన ప్రభువారు ఆ తరువాత ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత అప్పుడు మరలా శిష్యుల దగ్గరికి వచ్చాడు ప్రభు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? భయపడుతున్న వారిని, కలవరపడుతున్న వారిని, కలవరాల మధ్యలో ఉన్న శిష్యుల దగ్గరికి వచ్చి, నా పిల్లలారా, నేను మీకు అధికారం ఇస్తున్నాను. నా తండ్రి నాకే అధికారం అయితే ఇచ్చాడు అది నేను మీకు ఇస్తున్నాను అని ఆయన వారి మీద ఊదాడు. ఏంటది? పరిశుద్ధాత్మను ఊదాడు. ఆయన ఊదితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మధ్యకాలం నేను సెల్ ఫోన్లో చూశాను, ఒక ఆయన ఫోన్ ఊతున్నాడు, పరిశుద్ధాత్మ పొందరే. అధికారం ఎవరికి ఉంది? చెప్పండి, ఎవరికి ఉంది? ఆ అధికారం ఎవరికి ఉందండి? సాక్షాత్తు యేసయ్యకి మాత్రమే ఉంది. పరిశుద్ధాత్మను ఊదే అధికారం, వాళ్ళని నింపే అధికారం ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఆయన పొందుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు భయముతో ఉన్న శిష్యులను ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన వారి మీద పరిశుద్ధాత్మను ఊది, ఇప్పుడు మీరు వెళ్ళండి
మీకు అధికారం ఇచ్చాను. ఏంటై అధికారం అంటే చెప్పండి, పాపముల మీద అధికారం. అంతకుముందు ఏమో దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం. కానీ ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆరోహణమైన తర్వాత వాళ్ళ మధ్యకొచ్చి ఇప్పుడు వారికి ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? చెప్పండి, ఏం అధికారం ఇచ్చాడు? పాపులను క్షమించే అధికారం. ఇది మామూలు అధికారం కాదండి. ఒక పాపిని క్షమించే అధికారం దేవునికే ఉంది. మీకు నిన్న చెప్పాను. పాపిని క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, పాపిని క్షమించే అధికారం ఎవరికి ఇచ్చారు? ఆయన ప్రేమించిన శిష్యునికి. అది అందరికీ సాధ్యపడదండి, అదందరికీ సాధ్యపడదు. పరిశుద్ధాత్మతో నింపబడే అధికారం అందరికీ సాధ్యపడదు. ఎందుకో తెలుసా? వాళ్ళు పరిశుద్ధత కొరకు బ్రతికిన వాళ్ళు, పరిశుద్ధతలో నిలబడిన వాళ్ళు, పరిశుద్ధతలో జీవించిన వాళ్ళు, పరిశుద్ధతే రుజువు చేసిన శిష్యులు వాళ్ళు. బిడ్డలారా, కొరలతో కొట్టబడిన వాళ్ళు, రంపాలతో కోయబడిన వాళ్ళు, తలకిందులుగా సిలువ వేయబడిన వాళ్ళు, నిలువన కట్టేసి చర్మం వలచబడిన వాళ్ళు అంటాళ్ళు. అలాంటి శిష్యులకు దేవుడిస్తున్న అధికారం ఏంటో తెలుసా? నా నామం పేరట మీరు వెళ్ళి ఎవరిని క్షమించమంటున్నాడు? పాపులను క్షమించండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తే ఆ పాపములు క్షమించబడతాయి. ఎవరి పాపములు నిలిచి ఉండాలని చెప్తారు, అవి వారి మీదే నిలిచి ఉంటాయి. పావుకాయ ఎంత బలమైన అధికారం అండి ఆయన పిల్లలకి ఇచ్చింది. ఆ అధికారాన్ని పొందుకున్న వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగము చేయలే. అధికారాన్ని ఆయుధంగా ధరించుకున్నారు శిష్యులు. దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని ఆయుధంగా ధరించుకున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగపరచుకోలేదు. ఎక్కడ వాళ్ళు అపహాస పాలవ్వలేదు, ఎక్కడ అవమానాలు పాలవ్వలేదు. ఎక్కడ వాళ్ళ జీవితంలో చూస్తే వాళ్ళు వేసిన ప్రతి అడుగు, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట, వాళ్ళు చెప్పిన ప్రతి సువార్త అనేక మంది జీవితాలను కదిలించింది. దేవుని స్తోత్రం, కదిలించింది. ఎందుకో తెలుసా? సువార్తకు వాళ్ళు సాక్షులు. చెప్పండి, దేనికి? సువార్తకి సాక్షులు. అందుకే ప్రభు అన్నారు, మీరు నాకు సాక్షులు. నమ్మకమైన వాళ్ళండి, నమ్మకస్తులు. ప్రాణం పెట్టడానికైనా వెనకాడని వాళ్ళు, ప్రభు కొరకు నిలబడిన వాళ్ళు. ప్రవక్తల కాలములో, రాజుల కాలములో సింహాల బోనులకు వెళ్ళిన వాళ్ళు, అగ్ని బలమును చలార్చి అగ్నిలో తిరిగిన వాళ్ళు ఉన్నారే. వాళ్ళ విశ్వాసం బలమైనది. ఆనాటి కాలములో ఆ విశ్వాసాన్ని చూస్తే శిష్యుల కాలములోకి వస్తే యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చిన బలమైన అధికారం ఏంటో తెలుసా? దయ్యమైనా వెళ్ళిపోద్ది, రోగమైనా పోద్ది, ఇంకా పాపి అయినా క్షమించబడతాడు. అదే అధికారం. ఈనాటి కాలంలో చాలా మంది అవన్నీ కూడా మనం ఏమంటానికి సరిపోవండి. అంత బలమైన వాక్కు వారు కలిగి ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. ఊదితే అది ఊరికనే పోదు. పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవునికి సాక్షులు. వాళ్ళు దేహములను వారి కొరకు ఏమీ లెక్కలోనికి తీసుకోలేదు. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఎంత మాత్రమును ప్రేమించిన వాళ్ళు కాదు. వాళ్ళు శరీరాన్ని వాళ్ళకు ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు.
వాళ్ళ బలాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళ అందాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు కలిగి ఉన్నదేది వారికి ఆధారం చేసుకోలేదు. అప్పగించిన బాధ్యత ప్రకారం వెళ్ళి ప్రజల కొరకు దాన్ని వాడుకున్న వాళ్ళు. బిడ్డలారా, సువార్త విషయంలో ఆనాటి శిష్యులు అంత ప్రాణానికి తెగించి సువార్తను చేయగలిగారు. అందుకే ఆదిమ సంఘాలు బలమైన సంఘాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదిమ సంఘాలు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే, ఆదిమ సంఘాలు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే, ఆదిమ సంఘాలు అత్యాశక్తితో దేవుని స్తుతిస్తే, సరస్సాలలో బంధింపబడి ఉన్న ఆ రాత్రి ఉన్న తెల్లారే శిరఛేదనం చేయబడాలి. ఎవరికి? పేతురుకి. తెల్లారే పేతురు చనిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో సంఘమందరూ ఆ రాత్రి అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఎవరు ఆలకించారు? దేవుడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తన దూతను పంపించాడు. ఎక్కడికి? సరస్సాల్లో ఉన్న పేతురయ్య దగ్గరికి. బిడ్డలారా, ఎంతమంది కావలి వారు ఉన్నా, 16 మంది కావలి వారు ఉన్నా, ఒక్కడ కూడా మెలకుగా దేవుని దూత వచ్చి పేతురు తట్టి లేపి తన దుప్పట భుజాన్ని వేసుకోమని, చెప్పులు దొడుక్కోమని, బయలుదేరమని బయటికి తీసుకుని వచ్చిందాక అక్కడ 3 గుంపులుగా ఉన్న 3 గేట్ల దగ్గర ఉన్న వాడికి ఎవడికి తెలియదే. అది ఎవరి కార్యం? చెప్పండి, ఎవరి కార్యం? సంఘ ప్రార్థన ఎంత బలమైందో మీరు అర్థం చేసుకోండి. సంఘము అన్నటి సంఘ ప్రార్థన అంత బలమైనది. పేతురయ్య విడుదల అవ్వటానికి ఆధారం ఎవరో తెలుసా? చెప్పండి, ఆదిమ సంఘం. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. మరి ఈనాటి సంఘాలు ఏ శక్తితో ప్రార్థన చేస్తున్నాయి? నువ్వెంత ప్రార్థన చేయగలుగుతున్నావు? అసలు పరిశుద్ధాత్మ ఉన్నదో లేదో కూడా నీకు తెలియని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ సంఘాలు. పరిశుద్ధాత్మ కార్యం ఎలాగో జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు వాళ్ళ సంఘాలు. పరిశుద్ధాత్మతో నింపబడవలసిన సంఘాలు పరిశుద్ధాత్మ వారి దరికి కూడా రావట్లేదు. కారణం ఏంటో తెలుసా? నీలో పరిపూర్ణమైన పరిశుద్ధత లేదు. సంఘాలలో పరిపూర్ణమైన పరిశుద్ధత లేదు. అందుకే పరిశుద్ధుడు నీ మీదకి రావట్లేదు, నీ వెంట రావట్లేదు, నీలోనికి రావట్లేదు. సంఘము పరిపూర్ణతలకు రావాలండి. కడగబడిన బిడ్డలు, శుద్ధి చేయబడిన బిడ్డలు, దేవుని కొరకు బ్రతికే బిడ్డలు, క్రీస్తు రక్తములు కడగబడిన బిడ్డలు, క్రీస్తు శరీరము రక్తాన్ని తీసుకుని అనుభవించే బిడ్డలు పరిశుద్ధాత్మను చెప్పలేం చేయాలి? పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవాలే లేకపోతే ఎట్లా? ఒక ఆయన అంటాడు, అసలు పరిశుద్ధాత్మ ఉన్న సంగతే మాకు తెలియదు. బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న బిడ్డ, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన బిడ్డ, పరిశుద్ధాత్మ రుచి అంటే ఎరిగిన బిడ్డ మామూలుగా ఉండరు. వాళ్ళు మామూలుగా ఉండరు. ఓ మాట చెప్తాను మీకు వాక్యంలో. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయలోను, అందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పి. పరిశుద్ధాత్మ వారిలోనికి వచ్చిందా, వారి మీదకి వచ్చిందా? చెప్పండి. ఏమా పరిశుద్ధాత్మ ఎక్కడ పనిచేస్తుంది? ఇప్పుడు వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఎవరు వీళ్ళు? చెప్పండి, ఎవరు వీళ్ళు? శిష్యులు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్మ వారి మీదకి బలంగా వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వాళ్ళు బుదిగంతముల వరకు వెళ్ళి ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారు.
పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ కార్యాలు జరిగాయి. పేతురయ్య నిలబడి సువార్తను ప్రకటిస్తే వేల మంది లేచి గుండెలు బాదుకుని, అయ్యలారా ఇప్పుడు మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని వాళ్ళు గుండెలు బాదుకుని కేకలేసి అరుస్తా ఉంటే పేతురయ్య అంటాడు, ఏం పర్వాలేదు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొందండి. వెంటనే వాళ్ళు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది హృదయాలు కదిలించబడి హృదయాల్లో పొడుచుకుని హృదయాలు బద్దలై, ఇక ఈ బ్రతుకు మేము బ్రతికితే ఒకవేళ రేపే ప్రభువారు వస్తే, ఆయన రాకడొస్తే మేము చచ్చిపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళాలి, నరకములో యుగ యుగాలు కాలాలి అని వాళ్ళు హృదయాలు గుచ్చుకొని పొడుచుకొని మంట కలిగి పేతురయ్యను అడుగుతారయ్యా, ఇక మేము ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా అంటే, ఆ దినము పేతురయ్య ఎన్ని వేల మందికి బాప్తిసం ఇచ్చాడు? 3,000 మందికి బాప్తిసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3,000 మందికి బాప్తిసం అండి. 25 లక్షల మందికి బాప్తిసం ఇచ్చారంట డాక్టర్ బిల్లీ గ్రహం గారు. ఓసారి సపోర్ట్ కొట్టండి ప్రభుకి. 25 లక్షల మందికి, కోట్ల మందికి సువార్త ప్రకటించాడు దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు. సేవ అండి అది. ఆనాటి ప్రజలు వాక్యానికి భయపడి, అమ్మో రేపేమవుద్దో నా సంగతాన్ని భయపడి రక్షించబడేవాళ్ళు, రక్షణ పొందేవాళ్ళు. ఈరోజు భయం ఎవరికి ఉంది? ఎప్పుడు నుంచో చెప్తున్నారు సువార్త, ఏమవుద్ది, ఆయన ఇప్పుడప్పుడే రాడు, ఆయన వచ్చేలేపు మేము చేయాల్సినవి చెయ్యాలి, తినాల్సినవి తినాలి, తిరగాల్సిన చోటుకు తిరగాలి, చేయాల్సిన పనులను చేయాలి, ఆయన వచ్చేసరికి అప్పుడు రెడీ అవుతాంలే. వాక్యం చెప్తుంది, ఆయన ఏ దినము వచ్చునో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయనను అనుక్షణము స్తుతిస్తున్నారే కోట్లాను కోట్ల దూతలు, సైన్య సమూహం. ఏమండి, దూతలకు కూడా తెలియదంట ప్రభు ఎప్పుడు వచ్చేది. ఇక నీకు నాకేం తెలుస్తుంది? అందుకేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఎంతమంది సిద్ధపడుతున్నారు? అసలు ఆరాధనకే సిద్ధపాటు ఉండదు వీళ్ళకి. ప్రభు రాకడ కొరకు ఏం సిద్ధపాటు ఉంటుంది? ఆరాధనకి సిద్ధపాటు ఉండదు సరిగా. బిడ్డలారా, నీవెప్పుడు సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు సిద్ధపడి ఉండాలి. దైవజనుడు పౌలయ్య అంటాడు, జట్టి అయిన వాడు పంది రంగమందు పోరాడతాడు. సైనికుడండి, సైనిక డ్రెస్ వేసుకుని చేతుల్లో గన్న పట్టుకుని రెడీగా నిలబడిన వాడే పోరాడగలుగుతాడు. ఏమీ లేకుండా ఏం చేస్తాడు? ఏం చేయగలడు? బిడ్డలారా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు ఎవరైతే చూస్తారో, ఆయన సిలువను ఎవరైతే చూస్తారో, ఆయన శ్రమలు ఎవరైతే చూస్తారో, ఆయన పడిన బాధలు ఎవరైతే చూస్తారో, ఆయన గాయాలు ఎవరైతే చూస్తారో, ఆయన రక్తం ఎలాగో చిందించబడిందో ఎవరైతే చూస్తారో, ఆయన శ్రమ కొలివిలో ఎలాగున్నాడో ఎవరైతే చూస్తారో, ఆయన రక్తపు మడుగుల్లో వెళ్ళిన అడుగు జాడలు ఎవరైతే చూస్తారో వాళ్ళ హృదయములో భయము కలుగుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారిని ఊదింది, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. 3వ మాట చెప్తారు. కొరింథీ 2వ పత్రిక 13-14. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 14 వచనం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఆమేన్ చెప్పండి.
ఆమెన్ చెప్పండి. ఆమేన్. పరిశుద్ధాత్మ సహాయము సంఘానికి ఏమై ఉండాలి? తోడై ఉండాలి. గమనించండి, పరిశుద్ధాత్మ సహాయము సంఘానికి ఏమై ఉండాలి? తోడై ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయము ఆత్మ సంబంధమైన సంఘాలకు తోడుగా ఉంటుంది. కొరాహు పిల్లలు ఏమన్నారు? మా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన మాకు తోడు. బిడ్డలారా, వాళ్ళేమో ప్రార్థన మాకు తోడుగా ఉందంటే, పౌలయ్య అంటాడు సంఘాలను, పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక, సహాయంగా ఉండును గాక, సహకారిగా ఉండును గాక, మిమ్మల్ని వెంబడించును గాక. పరిశుద్ధాత్మ తోడుగా ఉన్న సంఘం ఎలాగుండాలి? పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకునే సంఘం ఎలాగుండాలి? మనం పొందే ప్రతీది ఎవరిచ్చేదండి? చెప్పండి, ఎవరిచ్చేది? దేవుడే. మా ఈ ఆత్మీయ తండ్రి చెప్పేవారు, ఓ పిచ్చోడు అంట కొప్పాకలో ఊరంతా తిరిగి అడుక్కుని ఆ రింగ్ కాడ 5 వారు నిద్రమాన్ చెట్టు పెద్ద ఒకటి ఉండేది కొప్పాకలో, పెద్ద దిమ్మ ఒకటి. అక్కడ కూర్చుని ఆ అన్నం అటు పెట్టుకుని ఈ 2 చేతులు అన్నం మీద పెట్టి, ఒరే దేవుడా ఈ అన్నాన్ని దీవించనుడంట అని, నేను ఊరంతా తిరిగి అడుక్కొచ్చుకున్నా, ఈ అన్నాన్ని నువ్వు దీవించు అనుడంటే. ఎవరు? పిచ్చోడండి. పిచ్చోడు ఊరంతా తిరిగి అన్నం అడుక్కొచ్చుకొని ఆ చెట్టు కింద పెట్టి కూర్చుని అన్నం మీద చేయి పెట్టి అంటాడంట, ఒరే దేవుడా నేను ఊరంతా తిరిగి అడుక్కొచ్చుకున్నా, దీన్ని దీవించు. ఏంటి అడుక్కొచ్చుకున్నాడు, మంచిదే. ఇప్పుడు ఏమంటున్నాడు? దీన్ని అంటే దేవుడు దీవిస్తాడన్న సంగతి పిచ్చోడు కూడా తెలుసు. వాడు తెచ్చుకున్న ఆహారాన్ని దేవుడు ఆశీర్వదించాలంట. కొంతమంది తల్లులు ఉన్నారు, టిఫిన్కి ప్రార్థన చేయరు, అన్నానికి ప్రార్థన చేసుకోరు, అసలు దేనికి ప్రార్థన చేయరు. మరి వాళ్ళ జీవితం ఏంటో నాకు అర్థం కాదు, అగమ్య గోచరం లాగుంటుంది. కొంతమంది ఉంటారు సంఘాల్లో బిడ్డలు, ప్రార్థన చేస్తే ఒకవేళ మనలో ఉన్న పాపం బయటికి పోద్దేమోనని, బలంగా ప్రార్థన చేస్తే మనలో ఉన్న దుష్టత్వం బయటికి పోద్దేమోనని, ప్రార్థన చేస్తే మనలో ఉన్న వేషధారణ బయటికి పోద్దేమోనని, ప్రార్థన చేస్తే మనలో ఉన్న దుర్మార్గము, దుష్టత్వము, పాపపు ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు, చెడు స్వభావాలు, చెడు స్నేహాలు బయటికి వెళ్ళిపోతాయేమో అని దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థన చేయరండి. రక్షించబడిన నీవు, రక్తములో కడగబడిన నీవు, ఆయన శరీరము రక్తములో పాలు పంపులు పొందే బిడ్డ, అనుదినము నువ్వు ఆయన సహాయాన్ని పొందుకుంటున్నావు, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుంటున్నావు, ఆయన ఇచ్చిన సమస్తాన్ని అనుభవిస్తూ ఈ గాలి అయింది, నీరు అయింది, సృష్టి అయింది, ప్రకృతి అయింది, సమస్తము అయింది. నువ్వు అడిగేసే భూమి అయింది, నువ్వు తాగే నీళ్ళు అయింది, బిడ్డలారా నువ్వు పీల్చే గాలి అయింది. ఇవన్నీ ఫ్రీయేనా? ఫ్రీయే. ఇన్ని నీకు దేవుడు ఫ్రీగా ఇస్తే ఇవన్నీ నాయే. నా కష్టం, నా శ్రమ. బిడ్డలారా, ఉదయకాలమందు ఆయన సెలవు ఇవ్వకపోతే పడక మీద నువ్వు పడక మీదే ఉంటావు, జాగ్రత్త. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనకపోతే బెడ్డ మీదే ప్రశాంతంగా ఉంటాడు మనిషి, ఏమి తెలియదు. దేవుడు ఎంత కనికరము కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో అర్థం చేసుకోండి. సువార్త నిర్లక్ష్యం చేస్తే నీ జీవితాన్ని ఆయన నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే నీ బ్రతుకును నిర్లక్ష్యం చేస్తాడు ఆయన. ఎవరికి చెప్పుకుంటావు? వెళ్ళి ఎవరికి చెప్తావండి? ఆయన సెలవు ఇవ్వకపోతే, ఆయన వాక్కు పంపకపోతే, ఆయన మాట నీ మీదకి రాకపోతే నువ్వు ఎంతమంది డాక్టర్లు తిరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాలు
రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతమంది వైద్యులను సంప్రదించిందో, ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, తనకున్నదంతా ఖర్చు పెట్టింది. దేవుని కృప లేకపోతే, దేవుని సహాయం లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే, దేవుని ఆజ్ఞ రాకపోతే, దేవుని కృప నీ మీదకి రాకపోతే ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేడు. అది ఇంపాసిబుల్. నీకు వాక్యమే ఆధారం. 12 సంవత్సరాలు తిరిగింది స్త్రీ. 1 సంవత్సరం 2 సంవత్సరాల, అరే 3 రోజులకి 4 రోజులకి స్త్రీ తన ధర్మం, స్త్రీ ధర్మం వస్తే 3 రోజులు 4 రోజులకి 5 రోజులకే నానా బాధలు పడతారు. కానీ ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించిందో అర్థం చేసుకోండి. భర్తకు దూరమై, కుటుంబానికి దూరమై కంపులో బ్రతికింది బిడ్డలారా. 12 సంవత్సరాలు ఏ డాక్టర్ బాగు చేయలేకపోయాడు. నా యేసయ్య దగ్గరికి వెళ్ళి నా యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. సపట్లు కూడా ప్రభువుని మహిమపరచండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందో లేదో, అలా టచ్ చేసిందో లేదో, 12 సంవత్సరాల నుంచి బాధ ఏమైపోయిందో ఆయనకి ఎదురుగా వచ్చి ఏం చేస్తుంది? నవ్వుతుందా? ఏం చేస్తుంది? కన్నీరు కార్చి ఏడుస్తుంది. నా ప్రభు అన్నాడు, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళు. దేవుని స్తోత్రం. బాగుపడ్డావు, వెళ్ళలేదు అంటే 12 సంవత్సరాలు ఏమి లేదు ఆమెకి? సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, ఏమీ లేదు. అలాంటిది ఒక్క మాట నా ప్రభు చెప్పాడు, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళు. వెళ్ళిందా లేదా? అధికారము కలిగిన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, బలసూచకమైన కార్యాలు చేసే దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు. ఆ ప్రభావమే ఆమె లోనికి అర్థం చేసుకోండి. శిష్యుల మీద ఆత్మ ఊదితే, శిష్యులోనికి పరిశుద్ధాత్మ వస్తే, ఇప్పుడు ఈ రోగులోనికి ఏం వెళ్ళింది చెప్పండి అమ్మ? ఏనండి, తేడా ఉందా లేదా? ఉందా? ఓదటం వేరు, పరిశుద్ధాత్మ వారిలోనికి వెళ్ళటం వేరు. ఇప్పుడు ఈమెలోకి ఏం వెళ్ళింది? ప్రభావము. పరిశుద్ధాత్మ కాదు. ఏం వెళ్ళింది? ఆయనలో ఉన్న ప్రభావము. అంటే ఆ ప్రభావము వెళితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్నామంటే కాదు, ప్రార్థన చేస్తున్నామంటే కాదు, ప్రభు కొరకు ఉన్నామంటే కాదు బిడ్డలారా, దేవునికి మనం ఏమై ఉండాలి? సాక్షి. పేతురు రాస్తూ అంటాడు 2వ అధ్యాయం 9వ వచనము, మీ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రస్తుతము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయనను ఏం చేయాలి? మనం ప్రచురం చేయాలి. మందిరములను వాక్యం విన్నావే, ఆ వాక్యము నీలో ఉంటే ఏదో ఒక రోజున ప్రచురము చేయగలరు. వాక్యం నీలో నిలబడితే, వాక్యము నీలోకి వెళ్తే, వాక్యాన్ని నువ్వు తినగలిగితే, ఆ వాక్యం నీ హృదయంలో నింపబడితే నువ్వు ఆ ప్రభావాన్ని దాచుకోలేవు. ఎందుకో తెలుసా? యాకోబు బావి దగ్గర మధ్యాహ్న కాలమందు కొండ చేత పట్టుకుని వెళ్ళిందే. ఇప్పుడు బావి దగ్గరికి నీళ్ళకెళ్ళి పొద్దున్న వెళ్తారు, లేకపోతే సాయంకాలం, సాయంకాలం వెళ్తారు.
మరి మిట్ట మధ్యాహ్నం వెళ్ళేది ఎవరు? నన్నెవరు చూడకూడదు, నన్నెవరు పట్టించుకోకూడదు. మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది అక్క. ఈ అక్క సామాన్యమైందా? సామాన్యురాలు కాదు కాబట్టి మిట్ట మధ్యాహ్నం వెళ్ళింది కుండ చేత పట్టుకుని. బిడ్డలారా, ఆమె మిట్ట మధ్యాహ్నం బావి దగ్గరకు వస్తుందని యేసు ప్రభు ఎరిగి ఆమె కంటే ముందు చూడండి, యేసు ప్రభు వారు ఆమె రాకమునిపే ఈయన బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చుని, అమ్మా నాకు కొంచెం నీళ్లు పోయి అంటే ఆమె ఏమంది? ఈ బావి చాలా లోతైందన్న సంగతి చెప్పండి. ఈ బావి చాలా లోతైందయ్యా. ఎందుకు లోతైంది? ఇప్పుడు అది ఎంత బావిలో దాన్ని సరిపోని తాడు ఉంటుంది కదా నీ దగ్గర, ఏముంటుందా? ఉంటుంది. బావిలో నీళ్లు తోడే వాళ్ళకి బావి లోతు తెలుసు, నీళ్లు తోడుకుంటాను తాడు ఎంతో తెలుసు కదా. ఇప్పుడు వెళ్ళింది, ఆయన నీళ్లు అడిగాడు. అడిగినప్పుడు తోడి నీళ్లు తోడి పోయొచ్చు కదా. ప్రభువుకి ఇచ్చిన జవాబు ఏంటి? ఏముంటుంది? ఈ బావి ఏ బావి? ఆ నీళ్ళ బావి కాదు, ఈ బావి. అయ్యా, ఈ బావి చాలా కొంతమంది మర్మాలు మాట్లాడతారు కదా, లోతైన మర్మాలు. అది సామాన్యులకి అర్థం కాదు. ఈ బావి చాలా లోతైనదయ్యా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? తీశారా రెఫరెన్స్? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు? అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగు, ఆయన నీకు జీవజలము ఇచ్చును. ఇప్పుడు అంటది, అయ్యా ఏంటండి బావి లోతైనది, చేదుకొనుటకు ఏమి? మరి ఎందుకు వచ్చింది? ఈ బావి చాలా లోతయింది, మరి నీకు ఎలాగ దొరుకుతాయి అయ్యా జీవజలాలు? చూడండి, పెద్దలు అంటారు, రోడ్ల అమ్మడి తిరిగొడికి తెలుగుతేటలు ఎక్కువంట. ఎటు తిరిగొడికి? తిరిగోడైనా తిరిగేదైనా రెండు ఒకటే. వాళ్ళకంట తెలివితేటలు చాలా ఉంటాయంట. డబుల్ గేమ్ ఆడతారంట వాళ్ళు. ఇప్పుడు డబుల్ గేమ్ ఆడుతుందా లేదా? మొత్తం మీద ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ప్రభు ఒక మాట అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే ఇప్పుడు ఏమనాలి? ఏమంది ఇప్పుడు? నాకు పెనిమిటి లేడు. లేకపోవటం ఏంటి? ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు? ఎస్ బాబు, 5 ఉన్నారు. నీకు 6వ వాడు రెడీగా ఉన్నాడు. మరి ఏమి లేదని చెప్తేట ఏమంటారు పెద్దోళ్ళు? ఏదో నేర్చిందంట, ఏమో నేర్చిందంట అట్లా అంటారు కదా. అట్లాగే ఇక ఏమీ చెప్పలేక రకరకాలుగా మాట్లాడుతుంది. కానీ ఈమె పుట్టు పూర్వోత్తరాలు, ఈమె చరిత్ర అంతా యేసయ్యకి తెలుసు కాబట్టి ఆ రోజు ఆమె జీవితాన్ని మార్చాలని, ఆమె ఊర్లోనికి వెళ్ళి ఆయన గురించి సువార్త చెప్పాలని, నా ప్రభు ఆమె జీవితాన్ని మార్చాలని ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఎప్పుడు? ఎండవేళ. బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి, ఒక పాపి బ్రతుకును మార్చడానికి ఎండవేళ నా ప్రభు ఎర్ర టెండలో బావి దగ్గర కూర్చున్నాడు వచ్చేంత వరకు. ఈ సంభాషణ అంతా అయిపోయింది మొత్తం మీద. ఇప్పుడు ఏమంటది? నాకు పెనిమిటి లేడు.
అయితే ప్రభు ఏమన్నాడు? నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు అంటే 6వ వాడు నీ పెనిమిటి. మొత్తం మీద నిజమే చెప్పింది. బిడ్డలారా, నిజమే ఒప్పుకుంది కనుక, ప్రభు దగ్గర చెప్పుకుంది కనుక, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట, ఆయన ప్రభావం ఆమెను దర్శించింది కనుక, ఆమె కొండలో నీళ్లు తోడుకుందా, కొండ పగలగొట్టిందా, వదిలిపెట్టిందా లేదా? ఏమా, బావి దగ్గర కొండ విడిచిపెట్టేసింది. బావి దగ్గర కొండ విడిచిపెట్టి ఊర్లోనికి పరిగెత్తుకుని వెళ్ళింది. పరిగెత్తుకుని వెళ్ళి ప్రతి వీధి తిరుగుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రతి వీధి ప్రతి వీధి ప్రతి వీధి తిరుగుతూ చెప్తా ఉంది, రండి 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 రండి, నా జీవితాన్ని మార్చినాయని మీకు చూపిస్తా. అబ్బా, ఎంత పుణ్యాత్మరాలు రా ఇది. దీనికంట చెప్పండి, ఎవరు? యేసు ప్రభు దీనికి కనిపించాడంటే, ఈ పరిశుద్ధురాలికి, ఈ పవిత్రురాలికి, పరిశుద్ధురాలికి యేసు ప్రభువే కనిపించాడంట. నోరుపోయి మహా చెప్పొచ్చేవలే బిడ్డలారా. అయినా సరే ఆమె కన్నీరు కారుస్తూ ఏడుస్తూ, రండి రండి రండి, నేను చూసిన యేసయ్యని మీకు చూపిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జీవితాలు మార్చబడితే, బ్రతుకులు మార్చబడితే, హృదయాలు కడగబడితే, నువ్వు యేసును గురించి చెప్పకుండా ఉండలేవు. నీ హృదయముల వాక్యం ఉంటేగా, నీ మనసులో పరిశుద్ధాత్మకు చోటిస్తేగా, నీ మీదకి పరిశుద్ధాత్మకు చోటివ్వు, నీ మనసులకు చోటివ్వకు, చివరికి నీ వెంట కూడా పరిశుద్ధాత్మకి చోటివ్వు. ఇక పరిశుద్ధాత్మ నీ మీద కార్యం ఎలా జరుగుద్ది? ఇక నీ జీవితంలో మేలు ఎలాగ చూస్తావు? ఎంతవరకు లోకమే శాశ్వతం అనుకుంటున్నావా బిడ్డ? ఆయన సశరీరుడుగా భూమి మీద సంచరించిన కాలంలో ఇలాంటి పాపులు మార్చబడ్డారు, రోగులు స్వస్థత పొందారు. ఆయన ఆరోహణమైన తరువాత ఆయన పిల్లలకి ఇచ్చిన అధికారమే రోగులను స్వస్థపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, అలాంటి బలమైన కార్యాలు చూడాలి అంటే నీలో బలమైన విశ్వాసము స్థిరపడాలి. నీలో విశ్వాసం స్థిరపడాలి. ఏది నీలో విశ్వాసం? ప్రార్థన చేయ ఆయన దగ్గరకు వస్తావు, కానీ అసలు విషయం చెప్పు. ప్రార్థన చేయమని దైవజనుడిని అడుగుతావు, కానీ అసలు విషయాన్ని చెప్పు. ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? నీకోసం ఏం ప్రార్థన చేయాలి? నా బ్రతుకు మారాలయ్యా, పశ్చాత్తాప హృదయముతో నువ్వు వస్తే, ఆయన బలిపీఠం ఎదుట నువ్వు నిలబడితే, బలిపీఠము దగ్గర పనిచేసే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. అప్పుడు కార్యం చూస్తావు, అప్పుడు స్వస్థత పొందుతావు, అప్పుడు పాపాన్ని విడిచిపెడతావు, అప్పుడు ప్రభు కొరకు నీవు సాక్షిగా. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళే నీకు భయపడతారు, నీ ఇంట్లో వాళ్ళే నీకు లోబడతారు. కోడల పరిశుద్ధత కలిగి, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే అత్తగారి లోపడతారు. అత్తగారి పరిశుద్ధాత్మ కలిగి ఉంటే కోడల పిల్లలందరూ లోపడతారు. ఎందుకో తెలుసా? నీ మీద పనిచేస్తున్నది ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. ఏది పరిశుద్ధాత్మ? నీ హృదయమంతా మత్సరముతోను, కుళ్ళుతోను, అసూయతోను, పాపముతోను, రకరకాల దురాశలతో నీ హృదయం అంతా నింపబడి ఉంటే పరిశుద్ధాత్మకు నువ్వు ఖాళీ ఎక్కడిస్తున్నావు? ఉందా? అనువంత పాపమైన పరిశుద్ధత
అసలు నీలో కొంచెం చోట్లేదే, కొంచెం చోటు. పరిశుద్ధాత్మ నీలోకి రావాలని చూస్తుంటే నీలో కొంచెం కూడా చోటు లేదు. లేదండి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న ఈ కాలంలో పరిశుద్ధాత్మ ఎలాగ పనిచేస్తుంది? ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, చాలా ఉంది. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా చేసిన క్రియల చేతను సూచన క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినువారి చేత ఏం జరుగుతుందంట? ఏం పరచబడుతుంది? దృఢపరచబడుతుంది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారి ద్వారా. సంఘ స్థాపనలు ఎలాగ జరుగుతాయి అనుకున్నారు? ఆదిమ సంఘాలు ఎందుకు విస్తరించాయి? పౌలయ్య అంటాడు, ఇదిగో సంఘము దినదినము అభివృద్ధి పొందిందంట. ఎలాగ అభివృద్ధి పొందింది? సంఘము పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘము, పరిశుద్ధాత్మ ద్వారా పొందుకున్న సంఘము అనేకులకు పరిశుద్ధాత్మను గురించి చెబుతూ ఉంటే వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఆకర్షింపబడి సంఘములో చేర్చ అనుదినము రోజు సంఘంలోకి రోజుకి కొత్త ఆత్మలు, రోజు కొత్త ఆత్మలే. బిడ్డలారా, ఆ నూతన ఆత్మలను చూసి ఆదిమ సంఘ విశ్వాసాలు పరవశించిపోయేవారంట. నీ వల్ల ఏడాదికి ఒక ఆత్మను కూడా నువ్వు తీసుకురాలి. ఇంక నీ వల్ల ఏంటి దేవునికి ప్రయోజనం? ఒక్క ఆత్మను నువ్వు పట్టుకురాగలుగుతున్నావా? నీ ఇంట్లో ఉన్న ఆత్మని నువ్వు వేరే చోటకి వెళ్ళి వలయ్య అవసరం లేదు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకే వలయ్య. నీ ఇంట్లో ఉన్న ఒక ఆత్మను గాలం వేసి లాక్కరాగలిగితే నీలో పరిశుద్ధాత్మ క్రియ జరుగుతూ ఉంటే నీ ప్రార్థన, నీ విశ్వాసము, నీ నడవడిక, నీ ప్రభావము, నీ జీవితాన్ని చూసిన నీ కుటుంబం, నీ భర్త అయినా, నీ తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లైనా, ఎవరైనా సరే నీ ప్రవర్తన విధానాన్ని చూసి వాళ్ళు పరవశించి ముక్తులై నేను కూడా వస్తాను మందిరానికి. స్తోత్రం చెప్పండి. కనపడాలండి, కనపడాలి. ఆత్మ సంబంధమైన విశ్వాసి ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి బ్రతుకుతూ ఉంటే నిన్ను చూసిన వాళ్ళు నిన్ను గురించి సాక్షి. ఆదిమ సంఘాలు ఆత్మను నింపుదల కలిగి ఉన్నాయి గనుక ఆ సంఘాలు చేసే ప్రార్థనకు, సంఘాల ప్రవర్తనకు, సంఘాల నడవడికను బట్టి నూతన ఆత్మలో సంఘాల్లో చేర్చబడ్డాయి. అందుకే సంఘాలు విస్తరించాయి. నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నీ మాటలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ స్థితిని బట్టి నీ ఇంట్లో వాళ్ళే మందిరానికి రాలేకపోతున్నారు. ఇది వాస్తవం. నీలో మార్పు, పరిపూర్ణతమైన మార్పు లేక నీ భర్తే నీ వెంట మందిరానికి రాలేకపోతున్నాడు. దానికి కారణం నీవే. ఇంకెన్ని సంవత్సరాలకు నీలో పరిపూర్ణత వస్తుంది? ఎన్ని సంవత్సరాలకు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోగలుగుతావు? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని సంవత్సరాలకు నువ్వు ఆత్మను కలిగి ఉండగలుగుతావు? రక్షించబడ్డావు. ఈ నోటికి, నీ మాటకే, నీ నోటికి చిక్కం లేకుండా పోయింది.
ఇదివరకు ఎలాగో ప్రవర్తించావో, ఎలాగో మాట్లాడావో, ఎలాగో జీవించావో ఇప్పుడు కూడా అంతే. రక్షించబడిన నీకు ఎందుకు? బాప్తిసం పొందారు కొంతమంది, ప్రభు బల్ల పాలు పంపులు పొందరు, శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. రక్షించబడిన నీవు ప్రభు శరీరమును, ప్రభు రక్తమును ఆహార పానముగా తినాలి. అధికారం నీకు ఇచ్చాడు దేవుడు. నీ కోసమే తన శరీరాన్ని ఇచ్చాడు. నీకిచ్చిన శరీరము అలాగే ఉంటుంది. నీకిచ్చిన శరీరం అలాగే ఉంటుంది. ఏం చేయాలి? ఎవరి కోసం? అది విరవబడిన శరీరము, నలగొట్టబడిన శరీరం, ధారలుగా కార్చబడిన రక్తం నీ కొరకే పాత్రలో, అవి నీ కోసమే ఉన్నాయి. నువ్వు ఎలాగ మరుమనసు పొందావో, ఎలాగో రక్షించబడ్డావో. అందుకే ప్రకటన గ్రంథం రాస్తూ యోహానయ్య అంటాడు, నువ్వే స్థితిలో పడితివో, ఏ స్థితిలో పడితివో జ్ఞాపకము చేసుకుని తిరిగి మరలా రా, పరిశుద్ధాత్మను పొందుకో. పరిశుద్ధాత్మ పోయింది నీలోంచి, పరిశుద్ధాత్మ నుండి వెళ్ళిపోయింది. మళ్ళా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రా. అంతేగాని వెళ్ళి ఇంకో చోట ముడగమాకు. మా ఊర్లో పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చాడని నా పాపాలు అలాగే చచ్చినాయి, ఇంక మీ ఊరు వచ్చా కాబట్టి నాకు ఇక్కడ బాప్తీసమే అనమాకు. బాప్తీసం ఒక్కటే, ప్రభు ఒక్కడే, బల్ల ఒక్కటే, పరిశుద్ధాత్మ ఒక్కటే, పరలోకం ఒక్కటే. ఇంకో చోట ఉండదు, ఇంకో చోట ఉండదు. ఒక ఆయన అన్నాడంట, ఆ బాప్తీసం సరైంది కాదు, మేమిచ్చే బాప్తీసమే సరైంది అంత. మరి ఎట్లా ఇస్తాడో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చిన బాప్తీసం సరైంది కాదు. అయ్యా ముంపుడు బాప్తీసమే తీసుకున్నాను అయ్యా అంటే విశ్వాసి, అది కరెక్ట్ కదమ్మా. నువ్వే నామంలో తీసుకున్నావు? ఏ నామంలో తీసుకుంటాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకుంటాడు. ఇంకే నామంలో తీసుకుంటాడు? వేరొక నామం ఉందా? వేరొక నామం ఎక్కడైనా ఉందా? ఉంటే అది నీది కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమే నామం. ఆ నామములోనే బాప్తిసం. నా దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే, పరిశుద్ధాత్మ వరము లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోతే, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే ఎన్ని సంవత్సరాలు మందిరములో ఉన్నా ఎందుకు పనికిరా? ఎందుకు పనికిరా? జాగ్రత్త. ఇప్పటికైనా పర్వాలేదు, నీ శేష జీవితాన్ని, మిగిలి ఉన్న శేష జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుని ఆయన కొరకు అనువను ఆయన కొరకు బ్రతుకు. ఈ శేష జీవితం అంటే 10వ భాగం, 90% అయిపోయింది. ఇక నీకు ఈ 10వ భాగం మిగిలింది. ఈ శేష జీవితం, ఈ 10వ భాగమునే నువ్వు ఆయన కలిగి ఉంటే దాన్ని నూరంతలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి విశ్వాసం కలిగి సంఘములో బ్రతకాలని, సహవాసములో ఉండాలని, సమాజంలో ఉండాలని, నువ్వే సమాజానికి సాక్షిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి దినము నీతో మాట్లాడారు. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. చెబుతాం ఆమెన్, ఆమెన్.